ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది స్లైట్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ ఈ బిగ్ క్యాండిల్స్ చూసి చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ ని దీనికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. అలాగే ఇక్కడ ఈ జోన్ లో చాలా సేపు కన్సల్టేషన్ అనేది అయ్యింది. అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. బ్రేక్అవుట్ కాగానే ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ దీనికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ ఈ స్వింగ్ ని అలాగే ఇక్కడ డే లోని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి రిట్రేస్మెంట్ అనేది కాలేదు కాబట్టి హై నుంచి లోకి ఫిబ్ వేస్తే మనకు 50% జోన్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. నేను 50% లెవెల్ అనేది డ్రా అనేది చేసుకున్నాను. అలాగే ఇక్కడ క్లోజింగ్ టైమ్ లో డే లోని బ్రేక్ డౌన్ అనేది చేసింది కాబట్టి ఇక్కడ చాలా మంది BTST సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుపోయి ఉంటారు. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయింది అనుకోండి, బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. మనము ఈ రిట్రేస్మెంట్ వరకు అనేది మార్కెట్ అనేది రావాలి. అలాగే గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయితే మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి నేను ప్రతిరోజు టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అలాగే ఒక విక్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ సెల్లర్ ప్రెజర్ ఉంది, ఇక్కడ బయ్యర్ ప్రెజర్ అనేది ఉంది. ఈ సపోర్ట్ ని బ్రేక్అవుట్ చేసి క్లోజ్ అయింది అనుకోండి, 5 minutes లో గ్రీన్ కలర్ క్యాండిల్ మనము బయ్యింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ ఉన్న ఈ సెల్లర్స్ ని టార్గెట్ చేయడానికి. ఒకవేళ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి, మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రెండ్ ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్ అనేది. కాబట్టి మనము వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మనము ఒక మంచి సెటప్ తోని ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ట్రెండ్ అనేది కంటిన్యూ అనేది చేస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంది అనుకోవచ్చు. ఇక్కడ నేను సెల్లింగ్ సైడ్ ఒక రిస్కీ ట్రేడ్ అనేది తీసుకుంటున్నాను. ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి రీట్రేస్మెంట్ మీద ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తాను. ఇక్కడ 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, నా టార్గెట్ అనేది హిట్ అయిందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ కొంచెం ఇది రిస్కీ ట్రేడ్ అని నేను కొంచెం ఎర్లీగా ఎగ్జిట్ అనేది అయ్యాను. సో ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.